జై మార్కండేయ. ఈరోజు మన బాసర పద్మశాలి అన్న సత్రంలో మార్కండేయ జయంతి సందర్భంగా ఈరోజు మార్కండేయ జయంతి ఉత్సవాలని కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈరోజు మన సత్రం యొక్క డోనర్సు మరి యొక్క గదిదాతలు అందరి సమక్షంలో కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి ఈరోజు ఈ యొక్క మార్కండేయ జయంతి రోజు మన యొక్క సత్రంలో ఉన్నటువంటి మిగతా గదులు ఏవైతే లాస్ట్ ఇయర్ చేసుకున్న వసంత పంచమికి చేసుకున్న పూజలతో పాటు మిగిలి ఉన్న ఒక 5 రూమ్స్ 5 గదుల యొక్క ఈరోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళ యొక్క రూమ్స్ గదిలో అప్పచెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు వాళ్ళ యొక్క పూజలు కూడా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా మరి రేపు లేక ఎల్లుండి 23వ తారీఖు నాడు జరిగే వసంత పంచమి కార్యక్రమంలో భాగంగా మరి వేలాదిగా వచ్చే భక్త జనులందరికీ కూడా సమస్త జనులందరికీ కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిరాఘాటంగా మనము అన్నదానం నిర్వహిస్తూ ఉన్నాం గత 5 సంవత్సరాల నుంచి. అదే కార్యక్రమాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది. అలాగే మరి ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగా మన యొక్క పద్మశాలి సత్రం యొక్క మరి జనరల్ బాడీ మీటింగ్ మన యొక్క సంవత్సరంకు ఒకసారి జరిగే మీటింగు కార్యవర్గ సభ్యులతో పాటు అందరితో ఈరోజు 23వ తారీఖు 3 గంటలకు జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా మరి యొక్క అన్న సత్రాన్ని అభివృద్ధి చేయడానికి ధర్మకర్తలు కానీ సభ్యులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంకా సహకారం చేసి ఈరోజు చేస్తున్న సహకారం వల్లనే అందరు చేస్తున్న సహకారం వల్లనే ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇంత యొక్క మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రతి ఒక్క సభ్యుడు కారణమైంది. కాబట్టి అలాగే కంటిన్యూ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మరి ఈ యొక్క బిల్డింగ్ని పూర్తిగా కలరింగ్స్ తోటి కంప్లీట్ చేసుకొని మరి యొక్క మూలధనాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మన సభ్యులందరూ కూడా సహకరించాలని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా మార్కండేయ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే 2 రోజుల్లో వచ్చే వసంత పంచమి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మార్కండేయ కుల బాంధవులందరికీ నమస్కారం అండి. నా పేరు రూపా సదాశివ్ గుంటక, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలిని. ఈరోజు ఇక్కడ బాసరలో మార్కండేయ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ జయంతి ఉత్సవాల్లో మేము పాల్గొన్నాము. ఎల్లుండి మన వసంత పంచమి సందర్భంగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ మన పద్మశాలి అన్నసత్రంలో జరుగుతున్నది. చాలా మంచి అరేంజ్మెంట్స్ చేశారు. అన్నసత్రం దినదిన ప్రవర్ధమానంగా పోయిన సంవత్సరం కన్నా ఈసారి ఇంకా అభివృద్ధి పదంలో మన అధ్యక్షుల వారు రాపోలు సుధాకర్ అన్న వారి కార్యవర్గం అందరూ నడిపిస్తున్నారు. చాలా ఆనందం అనిపిస్తుంది. మన పద్మశాలి కులస్తులు ఇంత అంటే కార్య నిమగ్నులై ఇంత బాగా పనులు చేసి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు గాను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అదేవిధంగా అన్నసత్రానికి మన కులస్తులు డోనర్స్ ఇంకా పెద్ద ఎత్తున ఇచ్చి మన ఇంకా అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించాలనే కార్యక్రమం కోసం కూడా మేము వచ్చాము. పట్టు వస్త్రాల సమర్పణ ఇక్కడ మన బాసరలో ఇవ్వడంతో పాటు చాలా ప్లేసెస్లో ఇస్తున్నారు. మన సికింద్రాబాద్ మహాంకాళి అమ్మవారి టెంపుల్లో అక్కడ కూడా మేమందరం వెళ్ళి ఇస్తూ ఉంటాం. 10 ఏళ్ళ నుంచి అవుతూనే ఉంది. ఇట్లా ఎవరికి వాళ్ళు ఎక్కడక్కడ మన నేత మన కళాకారులు ఆ కులస్తులం కాబట్టి అంటే మగ్గం మీద ఎక్కడ గుళ్ళు అక్కడనే పెట్టి నేయించడము, దాన్ని తీసుకెళ్ళి అమ్మవారికి అంటే దేవతలకు అర్పించడం అనేది మన ఆనవాయితీని ముందుకు తీసుకెళ్తున్న పెద్దలందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ఈరోజు మార్కండేయ జన్మదినాన్ని పురస్కరించుకొని మన పద్మశాలి కుల బాంధవులందరికీ ప్రజలందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మార్కండేయ జయంతి సందర్భంగా మరి ఈరోజు మన బాసర అన్నసత్రంలో అనేక కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఇక్కడ వారం రోజుల క్రితమే మనము మొగ్గాన్ని ఏర్పాటు చేసుకొని మరి సరస్వతి మాతకి, లక్ష్మీదేవికి, మహాంకాళికి, తర్వాత వ్యాస మహాముని గారికి పట్టు వస్త్రాలు ఇక్కడ నేయించడం అనేది జరిగింది. పద్మశాలి అన్నసత్రం బాసర పుణ్యక్షేత్రంలో ఇది 4వ సంవత్సరం మనం ఆనవాయితీగా పద్మావతి దేవికి కానీ, భద్రాచలంలో రాముల వారికి కానీ, తర్వాత యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహస్వామికి, శ్రీశైలంలో శివుడికి ఎలాగైతే మనము బట్టలు మన కమ్యూనిటీ నుంచి మరి నియమాలతోటి మన మొగ్గాలపైన నేసి మనము దేవతామూర్తులకి పట్టు వస్త్రాలు సమర్పించడం, అందులో భాగంగా 4 సంవత్సరాల నుంచి కూడా బాసర పుణ్యక్షేత్రంలో మరి సమర్పించడం జరుగుతూ ఉంది. మన గొప్ప అదృష్టం ఏంటంటే మరి అమ్మవారు 23వ తారీఖు వసంత పంచమిని పురస్కరించుకొని ఇక్కడ మొగ్గం మీద నేసినటువంటి పట్టు వస్త్రాలు మనము ముందుగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని
దేవాదాయ శాఖ వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదములు. ఆ రోజు ఉదయాన్నే మన వస్త్రాలను కట్టించడం నిజంగా మనం పూర్వజన్మంలో చేసుకున్నటువంటి అదృష్టంగా, మనకు దేవుడిచ్చినటువంటి వరం, బ్రహ్మదేవుడి పుత్రులం కాబట్టి మనం ఈ సందర్భంగా నేను ఒక విషయాన్ని మాత్రం మన పద్మ బ్రాహ్మణులకి తెలియజేస్తున్నాను. మనం పద్మ బ్రాహ్మణులో ముందుగా మనకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చినటువంటి పద్మ బ్రాహ్మణులో మనకు ఉన్నటువంటి జంజిరం, మనం అందరం కూడా దేనికి అంటే వేరే దానికి ఆకర్షితులు కాకుండా ఈ బ్రాహ్మణోద్యమంలో, తర్వాత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో, తర్వాత యజ్ఞ యాగదాదుల్లో కూడా అన్నిట్లో కూడా మనం ముందుండాల్సిన అవసరం ఉంది. అలాగే ఉన్నాం కూడా. ఇంకా ముందు ఈ తరాలకు కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి ఇంకా వాళ్ళను కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగస్వాములు చేసే విధంగా కూడా మనం అందరం ప్రోత్సహిద్దాము. మరి ఈనాడు ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్కి కానీ, తర్వాత ఈరోజు బాసర్లో అతి త్వరలో 5 అంతస్తులు నిర్మాణం చేసుకోవడము అని అంటే మన పద్మశాలి కమ్యూనిటీ అందరి కూడా భాగస్వామ్యంతో ఈరోజు ఇంత పెద్ద బిల్డింగ్ రూపుదిద్దుకున్నందుకు ఈ సందర్భంగా మార్కండేయుడి జయంతి సందర్భంగా వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా మేము సత్రం కమిటీ తరపున ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా అన్ని మన కమ్యూనిటీకి ప్రోత్సాహాలుగా మనం అందరం కూడా నిలబడి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భావిస్తూ జై మార్కండేయ, జై జై మార్కండేయ.